నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు మన ప్రస్తావన, ముందు మన ప్రవచనములలో మనసు గురించి ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ఈ మనసు పైనే మనము విచారణ చేద్దాం. రెండో భాగంలో మనసు అంటేనేమి, మనసు ఎక్కడ లయం చేయాలి, ఎలా లయం చేయాలి అనేటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. ఈ మనసు అన్నటువంటిది చాలా పవిత్రమైనది. బ్రహ్మాన్ని తెలుసుకోవడం కొరకు ఏకైకమైన సాధనమే మనస్సు. మనస్సు ద్వారానే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఏమిటి స్వామి, మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తుంది కదా, మనసెట్టు బ్రహ్మ సాక్షాత్కారానికి తోడ్పడుతుంది అంటే, ఇక మనస్సు బ్రహ్మమునందు మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ ఏమీ లేనటువంటి దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఈ ఉపాధి వచ్చింది కదా, ఈ ఉపాధిలో ఏకైకమైన పాత్ర వహించేటువంటిది మనస్సు. ఈ మనస్సు అనేటువంటి దాన్ని సాధనముగా గైకొని ఆ నిర్గుణ నిరాకారమైన బ్రహ్మతత్వాన్ని మనసు ద్వారానే, మనసు అనే ఆలంబనము ద్వారానే గుర్తించాలి. శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సు మనసు కాదు, బ్రహ్మముగా అయిపోతుంది అని చెప్పి మనకు మహనీయులు బోధ చేస్తున్నారు. ఎప్పుడు నిర్మలమై స్వచ్ఛమై మనసు ఏర్పడుతుంది అంటే, ప్రప్రథమున సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. పూర్వం మన మహాత్ములు అరణ్యాలలో తపస్చేసేటప్పుడు కందమూలములను, సిరుధాన్యములను, ఆకుకూరలను మాత్రమే తీసుకున్నారు. మనస్సు మనము ఏ ఆహారం తీసుకుంటామో ఆ గుణాలు మనసులో ఉత్పన్నమవుతాయి. కారము తిని చూడండి, ఒక విధమైనటువంటి రజోగుణం ఏర్పడుతుంది. నిన్నటి రోజున అక్కడ సారహీనమైనటువంటి ఆహారము, చల్లగా ఉన్నటువంటి ఆహారము, వేడిగా లేకుండా ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్టయితే తమో గుణం ఏర్పడుతుంది. మితంగా స్వచ్ఛమై ఉప్పు పులుపు కారము సమపాళ్లలో వేసుకున్న ఆహారము సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. సత్వగుణాన్ని పెంపొందించుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి. సత్వగుణం అనగానేమిటి? నిర్మలముగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మబుద్ధితో విచారించే సామర్థ్యము సత్వగుణ ప్రధానులకు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. రజోగుణం ఉన్నటువంటి వారికి ఒక విషయాన్ని చెప్తే మరొక విషయంగా ఆలోచించుకో వాళ్ళు ఉద్రేకపడే అవకాశం ఉంటుంది. ఇక తమోగుణములో తమోగుణస్థులుగా ఉండేటువంటి వారికి మనం ఒక విధంగా చెప్తే వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచన చేసుకుంటారు. దయవంచి ఈ విషయాలు తప్పుగా మీరు భావించకూడదనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ మూడు గుణాలు సమానముగా ఉన్నట్లయితే మనకు కొంతవరకు మేలు జరుగుతుంది. అయితే సత్వగుణం బాగా అభివృద్ధి జరిగినట్టయితే భగవత్ చింతన, నడిచే ఆచార వ్యవహారాలన్నీ కూడా పరమార్థం వైపు మొగ్గు చూపుతూ ఉంటాయి సాధకులకు. తమోగుణం ఎక్కువ ఉన్నట్లయితే బాగా నిద్రపోవడము, బద్ధకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం ధ్యానం చేస్తావులే మళ్ళీ చేసుకుందాము, పూజ ఏం చేస్తావులే మళ్ళీ చేసుకుందాం, ఏం మన వాళ్ళంతా ముక్తికి పోయినారా, అది ఎప్పుడో ఎక్కడో మహాత్ములకే చెప్పి ఉండారు, ఋష్యాదులకే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సాధనలను, ఈ పూజలను వదిలేసే అవకాశం ఉంటుంది.
రజోగుణంలో ఎలా ఉంటుందంటే కొద్ది రోజులు పూజ చేసి వెంటనే నాకు ఆత్మసాక్షాత్కారం కలగలేదని చెప్పి వదిలేసే అవకాశం ఉంటుంది. సత్వగుణ ప్రధానమైనటువంటి వారు ఆరంభములో ఏ హుషార, ఏ సాహసము, ఏ ధైర్యం ఉన్నదో చివరి వరకు కూడా వాళ్ళు అదే ధైర్యాన్ని, పట్టుదలను వేడకుండా ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. కాబట్టి సద్గ్రంథ పఠనము, సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సత్ప్రవర్తన అనేటివి ఆధ్యాత్మిక జీవన విధానములో జీవిత లక్ష్యాన్ని చేరుకునేటందుకు మనకు ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి ఆహారంలో కూడా మనము ఈ తినే ఆహారంలో ఈ ఉప్పు, పులుపు, కారము సమతుల్యంగా ఉండాలి. అవి లేకపోతే కూడా మనకు ఆహారము రుచించదు, శరీరం దుర్బలమవుతుంది. భగవంతుణ్ణి చింతన చేసేటువంటి శక్తిని కూడా కోల్పోతాం ఆహారం లేకపోతే. పాలు, సిరుధాన్యములు, ఆకుకూరలు మనకున్నంతలో మంచి పదార్థాలను తీసుకున్నప్పుడు శరీరంలో హుషారు ఏర్పడుతుంది, ఉత్సాహం ఏర్పడుతుంది, ధ్యానం 3 గంటలు కూర్చోవాలనేటువంటి ఒక ఆసక్తి ఏర్పడుతుంది. 3 గంటలు ఎందుకు చెప్పారు అంటే మనసు అప్పటికి ఒక దారికి వస్తుంది అంటున్నారు. పరిపరి విధాలుగా పరిగెత్తేటువంటి మనసు 3 గంటల కాలం ఎవరైతే కూర్చుంటారో మనసు ఇంకా ఆగిపోతుంది ప్రశాంతముగా అభ్యాసం వలన. మనసు ఏ పని పెట్టుకోదు, కానీ మనసు మాత్రం నిద్రలేకి వెళుతుంది. అప్పుడు జాగ్రత్త చేయమంటాడు గౌడాపాదాచార్యులు వారు. మనసుకు 2 లక్షణాలు ఉన్నాయి. ఆలోచనన్నా చేస్తూ ఉంటుంది, లేదా నిద్రలేకన్నా వెళుతుంది. మనసును అటకాయింపు చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది నిద్రలేక జారుకుండే అవకాశం ఉంటుంది. అప్పుడు జాగృతి చేసి తన స్వరూపమునందు సుప్రతిష్ఠ చేసుకోమంటాడు. ఇదే నిజమైనటువంటి ధ్యానము. కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఏమంటారంటే, నీవు ఆ మనసుకు కూడా సాక్షిగా ఉండు, అసలు నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నములో ఈ మనసు, బుద్ధి, చిత్తము ఏక దృష్టికి వచ్చేస్తాయి, ఏకాకారాన్ని పొందుతాయి. నేనెవరని విచారించేటప్పుడు ఈ మనసు కూడా ఇందులోనే లయమవుతుంది. కాబట్టి ప్రాణాయామం చేయమన్నారు. మనసుకు ప్రాణానికి దగ్గర సంబంధం ఉందని యోగులు ప్రాణాయామం చేయమన్నారు. ప్రాణాయామం చేసినప్పుడు ఎట్లాగైతే బంగారమునందు మాలిన్యము చేరినప్పుడు దాన్ని పుటవేసి తొలగిస్తారో ఆ విధముగా మనోబుద్ధులలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి ఏకైకమైన సాధనము ప్రాణాయామం. యోగములలో రాజు వంటిది ప్రాణాయామం. సరైన సద్గురువుల ద్వారా ప్రాణాయామములో సిద్ధి పొందినటువంటి నిష్ణాతులైనటువంటి సిద్ధహస్తులైనటువంటి వారి ద్వారానే మనం ప్రాణాయామం అనే యోగ విద్యను నేర్చుకోవాలి. ప్రాణాయామంలో మొట్టమొదటగా రేచకము, పూరికము, కుంభకము అనేటువంటి నిష్పత్తులు తెలియాలి మనకు. ఆ నిష్పత్తులు తెలియకుండా ప్రాణాయామం చేసినట్లయితే యోగానికి బదులు రోగం వస్తుంది. ఆ రోగం ఎక్కడ మనకు ఈ హాస్పిటల్స్లో ఎక్కడ బాగుకాదు. మళ్ళీ అటువంటి సద్గురువుల దగ్గరికే వెళ్ళి మనము నాడీ భేదం కలుగుతుంది. నాడీ భేదం కలిగినప్పుడు శరీరంలో ఇంకా మనకు ఏ మెడిసిన్కు అది పోదు. మళ్ళా నాడీ భేదాన్ని సక్రమంగా చేయాలి. కాబట్టి అందుకనే అందరికీ సులువైన మార్గము, అందరికీ ఇప్పటి కాలంలో ఉన్నటువంటిది క్రియాయోగం. ఈ క్రియాయోగం అన్నటువంటిది ఏమిటి అంటే ప్రాణాయామంతో కూడుకున్న విద్య. ఇది అంతర్ముఖ ప్రాణాయామం, ఇది సుషుమ్నా క్రియ. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో లోపలనే జరిగేటువంటి ఒక ప్రక్రియ. మూలాధారం నుండి ఆగ్నేయ చక్రం వరకు ఆ ప్రాణశక్తిని పైకి తీసుకొని పోయేటువంటి టెక్నికు ఆ సూక్ష్మం ఉన్నది. అందులో పైకి తీసుకువెళ్ళడం అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయ చక్రముల మీదుగా ఆ సుషుమ్నాలో చుట్టుకుంటూ పైకి వెళ్ళడం. పైకంటే భ్రూమధ్యం నుండి మళ్ళీ నెమ్మదిగా కిందికి రావడం. ఇలా పలుమార్లు ఆడించడం వల్ల, క్రియాయోగం చేయడం వల్ల మనసుకు ఒక నిశ్చలత ఏర్పడుతుంది. మనసుకు నిశ్చలత ఏర్పడుతుందే కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలగాలంటే ప్రాణాయామంతో పాటు సద్గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణ చేయాలి. ఇప్పుడు నిద్రలో కూడా మనం నిశ్చలంగా ఉన్నాం కదా, నిశ్చలంగా ఉంటేనే ముక్తి అయ్యేటట్టుగా ఉంటే ఇక నిద్రపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తి కలగాలి. అందుకనే సమాధిలోనూ, మూర్ఛలోనూ, గాఢమైన సుషుప్తిలోనూ కర్మవాసనలు దహింపబడవు. అది జాగ్రత్త అవస్థలోనే ఆత్మానాత్మ విచారణ చేసి నా యందు జాగ్రత్త కానీ, స్వప్నము కానీ, సుషుప్తి కానీ, ధ్యానము కానీ, యోగము కానీ, జపం కానీ లేదు.
ఇవన్నీ నేననేటువంటి స్పందన ఉంటేనే చేసే ప్రక్రియలు. ఈ ప్రక్రియలన్నీ నాకు దృశ్యమే కానీ నేను దృక్కు. నేను ఎప్పుడూ ఆ యోగము కంటే, జపము కంటే, పూజ కంటే, వ్రతానికంటే ముందే ఉండబడినటువంటి సిద్ధ వస్తువు. నేను సాధన సాధ్యము కాదు, సాధన చేసి పొందబడేటువంటి అంశం కాదు. నేను ముందుగానే ఉండబడిన భూత వస్తువు. అది శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని బోధిస్తున్నాయి. అక్కడ ఏ సాధన చెప్పలేదు, కేవలము శ్రవణం మాత్రమే చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తులు అలాగే మీరు సాధన చేసి ఆత్మను పొందాలని చెప్పే ఉపనిషత్తులు కూడా లేకపోలేదు. అయితే మనకు దశోపనిషత్తుల్లో జగద్గురు శంకరులు వారు ఏం చెప్తున్నారంటే, కర్మను జ్ఞానానికి కొంతవరకు తీసుకోండి, జ్ఞానానికి సహాయకారే కానీ కర్మ ఎప్పుడు ముక్తిని ప్రసాదించదు. ఒకవేళ కర్మ ముక్తిని ప్రసాదించేటట్టయితే ఆ ముక్తి అశాశ్వతమైందే. ఇప్పుడు యజ్ఞం చేశాము, ఆ యజ్ఞ ఫలముతో పితృలోకానికి వెళ్తాము, స్వర్గానికి వెళ్తాం. దేవలోక సుఖాలకు వెళ్ళిన తర్వాత మళ్ళా పుణ్యం అయిపోయిన మరుక్షణమే భూలోకంలో మనము త్రోయబడతాం, భూలోకం పైకి. అలాగే పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం, ఇలా సావడం పుట్టడం సావడం పుట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది పుణ్యకర్మలు ఆచరిస్తే. పుణ్యం ఎక్కువ ఉంటే దేవతా సుఖాలను పొందడము, పుణ్యము ఇంకా ఉంటే భూలోకంలో ఇహపర సుఖాలు అనుభవించడము, బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలైనా బంధిస్తాయి. కాబట్టి స్వస్తి చెప్పాలి, ఈ యొక్క జీవితానికి స్వస్తి చెప్పాలి అంటే మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకోవాలంటే ఏమి? ఈ సృష్టికి అధిష్టానమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది నా స్వరూపమై ఉన్నది. బ్రహ్మాండములోనూ అదే చైతన్యం ఉన్నది, పిండాండములోనూ అదే చైతన్యం ఉన్నది. పిండాండం అంటే శరీరం. ఈ బ్రహ్మాండము పిండాండం అనేటివి కూడా దృశ్యాలే ఆత్మకు. ఈ రెండూ కూడా పరబ్రహ్మమునందు ఆరోపింపబడ్డాయి. కాబట్టి యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని తన స్వరూపమైన పరబ్రహ్మమునందు సుప్రతిష్ఠుడై నెలకొని ఉండడమే ఇందులో ఉన్న ఆంతర్యము, పరమార్థం కూడా ఇదే. ఈ సత్యాన్ని ఎన్ని జన్మలకైనా తెలుసుకోవాలి మనం. ఏమని? ఉన్నది ఒక బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని స్వానుభవమున గడించినంత వరకు అసంఖ్యాకంగా జన్మలు వస్తూనే ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా, ఏ సాధన చేసినప్పటికీ కూడా మూలాన్ని గుర్తించకుండా చేసే సాధనలన్నీ కూడా జన్మను కలిగిస్తాయి. ఈ అనంతమైన సృష్టికి ఆధారమేమని ఆ అంతర్ముఖుడై సద్గురువుల ద్వారా ఉన్న సద్వస్తువైనటువంటి పరిపూర్ణ బ్రహ్మము తానేనని గుర్తించాలి. ఎన్ని జన్మలకైనా, ఎన్ని రోజులకైనా ఈ సత్యాన్ని గుర్తించి సత్యస్వరూపుడై మిగిలిపోతే తప్ప ఇక వేరేటువంటి మార్గము లేనే లేదు. అందుకనే ఉపనిషత్తులంతా జ్ఞానాన్నే బోధిస్తాయి, యోగశాస్త్రాలన్నీ ఉపాసనలు బోధిస్తాయి. ధ్యానం చేయి, నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే యోగం చేయి, జపం చేయి, ప్రాణాయామం చేయి, ఇన్ని చెప్తాయి. అందుకనే ఋష్యాదులు మనకు అధికారి భేదాన్ని చెప్పారు. అనేక జన్మల్లో ఉన్నటువంటి పాప సంస్కారాలు ఉన్నటువంటి వారికి, మందబుద్ధిగా ఉన్నటువంటి వారికి, వాళ్లకు యోగము, జపము, తపము, పూజలు, వ్రతాలు ఇవి ఆచరించే విధానాన్ని చక్కగా చూపించారు. అలాగే పూర్వజన్మలో సుకృత ఫల విశేషంగా ఉన్నటువంటి ఉత్తమాధికారులకు కేవలము మహావాక్య విచారణతోనే ఆత్మతత్వాన్ని పొందొచ్చునయ్యా, అది మీ స్వరూపమై ఉన్నది, అది మీరు కొత్తగా పొందవలసిన అవసరం కాదది, కంఠాభరణం వలె మీ మెడలోనే ఉన్నదయ్యా, మీ స్వరూపం అది అని అపరోక్షానుభూతిని బోధించారు. చెప్పేటప్పుడు పరోక్షమే, అనుభవానికి తెచ్చుకునేటప్పుడు అపరోక్షం అవుతుంది. అందుకని యోగ శాస్త్రాలన్నీ కూడా ఒక మనసును అదుపు చేసుకోమంటాయి. మనసు అదుపు చేసుకున్న తర్వాత మనసుకు కూడా సాక్షిగా ఉండమని ఉపనిషత్తులు బోధిస్తాయి. ప్రారంభంలో అందరికీ కూడా ఇంత సామర్థ్యము, ఇంత శక్తి, ఇంత తాహత ఉండదు. కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా 99 మంది ఎక్కువ సాధన చేసేటువంటి వాళ్ళే మనకు కనపడతారు. ఏ ఒక్కరిద్దరు మాత్రమే జన్మాంతర సంస్కారాలతో ఆ శ్రవణ మాత్రే నా జ్ఞానాన్ని పొందినట్టుగా మనకు అనుభవంలో మన మహనీయులు మనకు బోధిస్తున్నారు. కాబట్టి ధ్యానానికి కూర్చున్న వెంటనే మనము ధ్యానానికి ఉపక్రమించకుండా మనస్సును స్వచ్ఛతకు తెచ్చుకొని, నిర్మలత్వానికి తెచ్చుకొని, అప్పుడు కేవలము సద్గురువులు బోధించే వాక్యాన్ని కూడా మనం మననం చేసుకుంటూ ఆ స్వస్థతకు తెచ్చుకున్న తర్వాత మనసు స్వస్థతను పొందడమే ముక్తి కాదండి. తన స్వరూపాన్ని గుర్తించి స్వస్థత అన్నదానికి స్వ అనగా ఆత్మ, స్థ అనగా ఉండుట, సత్యాన్ని గుర్తించి ఆత్మగా మిగిలిపోవడమే. అక్కడ క్రియలు పెట్టుకోకూడదు. ఇంకా
అక్కడ చేసే విధానం ఏమీ లేదు. ఆత్మగా మిగిలిపోవడమే కానీ ఈ శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నది కూడా ఏమి ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము నీవే. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని గుర్తించినవాడు బ్రహ్మమే అయిపోవుగాక అన్ని తన్ను తాను గుర్తించి తానుగా మిగిలిపోవడమే. ఇది శాస్త్రముల యొక్క మర్మం కూడా ఇదే. సద్గురువులు కూడా సశిష్యులకు బోధ చేయవలసినటువంటి అంశం కూడా ఇదే. కాబట్టి మనసు అనేటువంటిది కింద భూమికల్లో మొదట ఆరంభ దశలో ఈ మనసు అనేటువంటిది అందరికీ ప్రతిబంధకాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అందుకనే మంత్రజపం చెప్పారు, మనసుకు ధ్యానం చెప్పారు, యోగం చెప్పారు, పూజలు ఆచరించమని చెప్పారు, హరికథా కాలక్షేపం చేయమన్నారు. ఎన్నో క్రియలను, ఎన్నో సాధనలను మన భారతావనిలో ఆ పరమాత్మను చేరుకునేటందుకు ఈ మనసుకు చెప్పినటువంటి సాధనలే కానీ, మనోబుద్ధులకు చెప్పిన సాధనలే కానీ పరమాత్మకు చెప్పిన సాధనలు కావు. పరమాత్మ యందు ఏ క్రియ పొసగదు, అది విషయి. ఈ చేసే క్రియలన్నీ విషయములు. అది దృక్కు, తాను దృక్కు. తనచే ఆచరింపబడేటువంటి సాధనలన్నీ కూడా దృశ్యములు. ఈ సత్యం మొదట్లోనే తెలియదు. మొదట్లో ఎవరికి తెలియదంటే ఉత్తమాధికారులకైతే తెలుస్తుంది. మధ్యమాధికారులకు, మందమాధికారులకు ఏదో చేసి పొందాలనేటువంటి ఆ ఆలోచన ఎక్కువగా దృఢంగా, బలీయంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనము మంచి సాధనా మార్గములో ప్రయాణం చేసి ధ్యానములో కదలకుండా 3 గంటల కాలం కూర్చుండేటట్టు 3 గంటల కాలానికి రీచ్ కావాలి మనం. అప్పుడు మొట్టమొదటన శరీరం తేలికవుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమవుతాయి, సుషుమ్నాలో ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. కేవల కుంభకం సిద్ధించే అవకాశం కూడా చాలామందికి ఉంది. కాబట్టి ఈ మనసు అనేటువంటిదే మనం ఈనాడు ప్రస్తావన చేసుకుంటున్నాం. మొదటి భాగంలోనూ రెండో భాగంలోనూ మనసును నిలపడానికే సంకీర్తనం చెప్పారు, మనసు నిలపడానికే ఓంకారోపాసన చెప్పారు, నాదబ్రహ్మోపాసన చెప్పారు. మనసును నిలపడానికే దృష్టిని భ్రూమధ్యములో, కళ్ళును పైకి తిప్పి ఆ భ్రూమధ్యములో చూసినప్పుడు నాడీ మండలం పైకి విచ్చుకుంటుంది. ఎక్కడ మనసుండునో అక్కడ ప్రాణం ఉండును. ప్రాణం ఉంటుందంటే ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసల గతి నిరోధమయ్యి కేవలము సాక్షి మాత్రుడైపోవడానికి దారిది. కాబట్టి యోగము చేయాలి, జపము చేయాలి. ప్రారంభ దశలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత జీవితాంతరము ఈ యోగము, జపము, పూజలు, వ్రతాలు చేసుకున్నట్లయితే మూలాన్ని గుర్తించలేము. మూలాన్ని గుర్తించాలంటే తగుమాత్రం చిత్తశుద్ధి వచ్చిన తర్వాత ఆత్మానాత్మ విచారణ చేసుకొని చక్కగా సద్గ్రంథములలో ఏమి చెప్పబడినది, సద్గురువులు ఏమి చెప్పినారు, నా స్వానుభవం ఎలా ఉన్నదని గుర్తించి కేవలము స్వస్వరూప మాతృడై ఆ సహజ స్థితిలో, ఆ సహజామనస్క స్థితిలో ఉండాలి. మనసుగా పరిగెత్తేటప్పుడు కూడా అది నాకంటే అన్యము కాదు. మనసు విన్యాసానికి కూడా నేను సాక్షిగా ఉన్నానని గుర్తించడమే. మనసు ఎప్పుడూ లేదు, ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మం ఉంటేనే నా మనసు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, చిత్తం పనిచేస్తున్నది అని చెప్పి తానుగా మిగిలిపోయి మనసు మనకు తెలియకపోతే బంధాన్ని కలిగిస్తుంది. మనసుకు కూడా మనం సాక్షిగా ఉన్నప్పుడు మనసు ఎలా బంధాన్ని కలిగిస్తుంది? మనసు నాకు దృశ్యమే కానీ నేను దృక్కు కదా, మనసు నాకు విషయమే కానీ నేను విషయి కదా, మనసు నాకు జ్ఞేయమే కానీ నేను జ్ఞానం కదా, మనసు నాకు అనాత్మే కానీ నేను ఆత్మను కదా, మనస్సు జడమే కానీ నేను చైతన్యం కదా అని ఈ యొక్క ఉపపత్తిని, ఈ ఉపమానాన్ని తీసుకొని మనసు ఏ విధంగా చికాకుగా ఉన్న తాను మాత్రము సముద్రం అడుగునున్నటువంటి బండరాయి ఏ విధంగా కదలకుండా ఉంటుందో, పైన ఉపరితలంలో ఏ విధంగా అలలు, నురుగులు, తుంపర్లు వచ్చినా కూడా బండరాయి సముద్రంలో ఏ విధంగా కదలకుండా ఉంటుందో అలా నిశ్చలముగా కూటస్థుడై సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడు తానేనని చెప్పి మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని గుర్తించి ఆ స్వస్థితిలో ఉండడమే నిజమైనటువంటి కైవల్యము, మోక్షము, జన్మరాహిత్యము. ఇవన్నీ కూడా మన మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. కాబట్టి సరైన సద్గురువుల ద్వారా, సద్గ్రంథముల ద్వారా ఈ జన్మలోనే అట్టి స్థితిని పొందడానికి మనం ప్రయత్నం చేసి జన్మ లేకుండా చేసుకోవడం కాదు, జన్మ లేదని గుర్తిద్దాం, సాధనలు లేవని గుర్తిద్దాము. సాధ్య వస్తువు తన స్వరూపమేనని చెప్పి, సాధ్య వస్తువు కూడా కాదు, అది కేవలము తన స్వరూపమై ఉన్నది. ధ్యాత, ధ్యానము, ధ్యేయం 3 ఏకమై కేవలము ధ్యేయైక స్థితిలో, ఆ ఎరుకలో, ఆ బ్రాహ్మీ స్థితిలో తానుగా మిగిలిపోయి
ఆ స్వస్థితిలో ఉండిపోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.